శ్రీ మాత్రే నమః. ఇక మన ప్రయాణం చిదంబరం తర్వాత కుంభకోణానిక లేదా లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశమా అనే దానిలో కుంభకోణమే వెళ్తున్నాము. దీనికి కారణం లగేజ్ ఎక్కువ ఉంటుందని కుంభకోణంలో రూమ్ తీసుకుని అక్కడి నుండి వెళ్దామని అనుకున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు చిదంబరం నుండి కుంభకోణం వెళ్ళినప్పుడు మధ్యలో వైదీశ్వరన్ కోయల్ అని ఉంటుంది. అది నవగ్రహాలలో కుజుడి యొక్క ఆలయము. మీరు అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు కుంభకోణం వెళ్ళండి. చిదంబరంలో రూమ్ నుండి బస్ స్టాండ్కి 100 రూపాయలు తీసుకున్నారు. అక్కడి నుండి కుంభకోణానికి బస్సు ఎక్కి వెళ్ళాలి. తమిళనాడులో బస్ స్టాండ్లు అనేవి ఎలా ఉన్నాయి అంటే 2 స్టాపుల కింద ఉన్నాయి. ఒక చోట లోకల్ బస్సులు ఆగుతుంటే ఇంకొక చోట కొంచెం దూరం వెళ్ళే బస్సులు ఆగుతున్నాయి. అలానే ఇక్కడ చిదంబరంలో మీరు కుంభకోణానికి వెళ్ళాలి అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. వెనక ఉన్న బస్ స్టాండ్లో ఉన్న బస్సులు ఎక్కాలి. అలానే బస్సుల్లో కూడా ఎక్కువ స్టాప్లు ఆపకుండా వెళ్ళే బస్సులు ఉంటాయి. అవి ఎక్కితే మీకు జర్నీ అనేది ఎక్కువ సమయం పట్టదు. మేము వెళ్ళినప్పుడు ఆ సమయానికి లేకపోవటం వల్ల నార్మల్ బస్సే ఎక్కాము. టికెట్ కాస్ట్ అనేది రెండింటికి పెద్ద తేడా లేదు. మా జర్నీ 2 గంటలు పట్టింది. కుంభకోణానికి 10:30కు కుంభకోణానికి వెళ్ళాము. టికెట్ ప్రైస్ వచ్చి ఒక్కొక్కరికి 65 రూపాయలు. కుంభకోణంలో చాలా ఆలయాలు ఉంటాయి. మీరు అక్కడ దిగిన తర్వాత రూమ్ తీసుకోవాలి అంటే 2 ప్లేస్లలో తీసుకోవచ్చు. ఒకటి వచ్చి మహామహం ట్యాంక్ ఉంటుంది. దాని చుట్టూ చాలా ఆలయాలు ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా బస్ స్టాండ్కి ఎదురుగా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో చాలా హోటల్స్ ఉంటాయి. మీకు సీజన్ బట్టి అక్కడ రూమ్ దొరకడం అనేది ఉంటుంది. మేము వెళ్ళింది నాన్ సీజన్ కాబట్టి మాకు రూమ్ దొరకటంలో ఎటువంటి కష్టం అనిపించలేదు. కాకపోతే బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్న దాంట్లో ప్రైస్ ఎక్కువగా ఉంది. కొంచెం ముందుకు వస్తే కేజే లాడ్జ్ అని కనిపిస్తుంది కదా, ఏసీ అండ్ నాన్ ఏసీ, ఇందులో తీసుకున్నాము. దీనికంటే ముందు ఇంకో 2 చూసాము. ఆ 2 కూడా అంత బాగాలేదు, ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. ఇందులో వైఫై ఉంది, హాట్ వాటర్ ఉంది, అలానే లిఫ్ట్ కూడా ఉంది. ఇది మాకు నచ్చింది, ఇంక ఇది తీసుకున్నాము. నలుగురికి 1000 రూపాయలు తీసుకున్నారు 24 గంటలకి. బస్ స్టాండ్ దగ్గరే రూమ్ ఎందుకు తీసుకున్నాము అంటే లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశం అని చెప్తున్నాను కదా, అక్కడికి బస్సులో వెళ్దామని. దానికోసం బస్ స్టాండ్ దగ్గరే తీసుకుంటే మనకి వెళ్ళటానికి బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. ఇక మనం భోజనం గురించి చూసుకోవాలి. భోజనం కోసం వెజ్ కావాలి కదా, దానికోసం బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది హోటల్. ఈ హోటల్ నేము అదంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే లాస్ట్లో కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి టిఫిన్స్ చాలా బాగున్నాయి. భోజనం కూడా ఉంటుంది 100 రూపాయలు. హోటల్ నేమ్ చూడండి, హోటల్ వెంకట లాడ్జ్ అని ఉంది. ఇక్కడ మీకు భోజనం టిఫిన్స్ దొరుకుతాయి. బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. కుంభకోణం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో కుంభకోణంలో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుందాము. అంతవరకు శ్రీ మాత్రే నమః.